కారు పార్టీ ఏర్పాటై 25 ఏళ్ళు అవుతున్నది కాబట్టి ఈ ఏడు మొత్తం సంబరాలు చేసుకోవాలని కారు పార్టీ పెద్ద మాజీ సీఎం కేసీఆర్ సార్ కార్యకర్తలకు చెప్పిండు కదా. ఇక ఆ పనిని కేటీఆర్ ముందుగల సూర్యాపేట నుంచే షాల్ చేసిండు. ఇవాళ సూర్యాపేటలో పెట్టిన సభలో కేటీఆర్ ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగర్చుకుందాం పార్టీగా. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సభల పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీ గులాబీ పార్టీ అని అన్నాడు. 2001లో గులాబీ జెండా ఎగరేసి ఒక్కనిగా బయలెల్లి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ తారీఫ్ చేసిండు. ఇక మొన్నటి ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి అసూయ, ద్వేషం, ఆశ కారణమని చెప్పిండు. మన పార్టీ నాయకులు కొత్త ఇండ్లు కట్టుకున్నా, కార్లు కొనుక్కున్నా అసూయపడ్డరు. అట్లనే ఈ రాష్ట్రాన్ని కుటుంబం కోసం తెచ్చినట్టు దొరపాలన అని ప్రజల ద్వేషం నిండేటట్టు అగ్రనాయకత్వం మీద ప్రచారం చేసిర్రు. ఇక కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, ఇద్దరికి పెన్షన్లు ఇస్తా అని ఆశ పెట్టిండ్రు. ఎతుల వెంకట్రెడ్డి, కోతల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశలు పెట్టి ప్రజలను మోసం చేసిండ్రని గరానికచ్చిండు. కేసీఆర్ అహంకారం అని, దొర అని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్ లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయన ఒక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడతావాలని ఏది పడతా అనొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచాతి నీచంగా, ఎంత నికృష్టంగా, మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హృదయంలో ప్రజల సంపద పెరిగింది కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారన్న కేటీఆర్ సోషల్ మీడియాలో కేసీఆర్ దొర అని, అహంకారం అని విమర్శలు చేసిండ్రు గాని అభివృద్ధి గురించి మాట్లాడలేదు. అప్పుడు మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు అదే యూట్యూబోళ్లను గుడ్డలూడదీసి కొడతాన అంటున్నాడని గరానికచ్చిండు. ఇక కాంగ్రెస్ చేసిన మోసం గురించి ఇట్లా మాట్లాడిండు. మోసం అంటే గుర్తొచ్చింది. నేను బడ్జెట్ అయిపోయింది, బయటికి వస్తున్నా, పేరొద్దులే గాని ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసి నేనన్నా, ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారంటీలు అన్నా. 100 రోజులు అన్నా, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆఖరి 100 రోజులు ఇస్తారట. అంటే ఎంత లంగలో చూడురిగా మీరు. కాంగ్రెస్ నాయకులు మోసానికి మారుపేరన్న కేటీఆర్ అధికారం మాత్రమే పోయింది గాని ప్రజల్లో మన మీద అభిమానం మాత్రం అట్లనే ఉన్నది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది. అట్లనే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసింది అని అన్నాడు. ఇక ఏప్రిల్ 27 నాడు వరంగల్లులో పెట్టబోయే సభకు ఉమ్మడి నల్గొండ జిల్లాలున్న ప్రతి ఊరి నుంచి బండ్లు కట్టుకొని రావాలని పిలుపునిచ్చిండు. చూడాలి మరి ఆ సభను కారు పార్టీ ఎంత ఘనంగా నిర్వహిస్తదో.